మురళీ తారీఖు జూలై 25, 2020. సాకార మురళి. మధురమైన పిల్లలారా, దేహ అభిమానాన్ని వదిలి ఆత్మ అభిమానులుగా అవ్వండి. ఆత్మ అభిమానులనే ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారని అంటారు. ప్రశ్న: పిల్లలైనా మీరిప్పుడు ఏ సత్సంగమునైతే చేస్తున్నారో అది ఇతర సత్సంగాల కంటే భిన్నమైనది. ఎలా? జవాబు: ఈ ఒక్క సత్సంగములో మాత్రమే మీరు ఆత్మ పరమాత్మల జ్ఞానం వింటారు. ఇక్కడ చదువు ఉంటుంది, లక్ష్యము కూడా ఎదురుగా ఉంటుంది. ఇతర సత్సంగాలలో చదువు ఉండదు, ఏ లక్ష్యము ఉండదు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఆత్మిక పిల్లలు వింటున్నారు. మొట్టమొదట తండ్రి తెలియజేస్తున్నారు. ఎప్పుడు కూర్చున్నా స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. దేహమును భావించకండి. దేహాభిమానము కలిగిన వారిని అసురీ సంప్రదాయము వారని అంటారు. ఆత్మ అభిమానులను ఈశ్వరీయ సంప్రదాయము వారిని అంటారు. ఈశ్వరునికి దేహము లేదు. ఈశ్వరుడు సదా ఆత్మ అభిమానిగానే ఉంటాడు. వారు శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మ. ఆత్మలందరికీ తండ్రి పరమాత్మ అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. మానవులు భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారని అన్నప్పుడు వారి బుద్ధిలోకి నిరాకార లింగ రూపము వస్తుంది. నిరాకార లింగానికి పూజ కూడా చేస్తారు. వారు పరమాత్మ లేక ఆత్మలందరికంటే శ్రేష్టమైన వారు. వారు కూడా ఆత్మనే, కానీ అత్యంత శ్రేష్టమైన ఆత్మ. వారు జనన మరణాలలోకి రారు. మిగిలిన వారందరూ పునర్జన్మలు తీసుకుంటారు. మిగిలిన వారందరూ వారి రచయిత ఒక్క తండ్రియే. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా వారి రచనే. మనుష్య సృష్టి అంతా వారి రచనయే. తండ్రిని రచయిత అని అంటారు. పురుషుని కూడా రచయిత అని అంటారు. స్త్రీని దత్తు తీసుకుంటాడు. తర్వాత ఆమె ద్వారా పిల్లలను రచిస్తాడు, పాలన చేస్తాడు, వినాశనము చేయడు. ఇతర ధర్మ స్థాపకులు కూడా రచిస్తారు, పాలన చేస్తారు. ఎవరు వినాశనం చేయరు. పరమాత్మను అనంతమైన తండ్రి అని అంటారు. ఎలాగైతే ఆత్మ బిందు రూపములో ఉంటుందో అలా పరమపిత పరమాత్మ కూడా బిందు రూపములో ఉంటాడు. భక్తి మార్గములో పూజ చేసేందుకు పెద్ద లింగాన్ని తయారు చేస్తారు. బిందువుకు పూజ ఎలా జరుగుతుంది? భారతదేశంలో రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. మట్టితో శివలింగాన్ని శాలిగ్రామాలను చేసి పూజిస్తారు. దానిని రుద్ర యజ్ఞమని అంటారు. వాస్తవానికి దాని పేరు రాజశ్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞం.
ఈ మాట శాస్త్రాలలో కూడా వ్రాయబడి ఉంది. పిల్లలకు తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇతర సత్సంగాలలో ఆత్మ పరమాత్మల జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు, ఎవ్వరూ ఇవ్వలేరు. అక్కడ ఒక లక్ష్యం అనేది ఉండదు. పిల్లలైనా మీరిప్పుడు చదువును చదువుతున్నారు. ఆత్మ శరీరములో ప్రవేశిస్తుందని మీకు తెలుసు. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. శరీరము ద్వారా పాత్ర చేస్తుంది. ఆత్మ అశరీరి కదా. నగ్నంగా వచ్చాం, నగ్నంగా వెళ్ళాలని కూడా అంటారు. శరీరాన్ని ధారణ చేశాం, మళ్ళీ శరీరాన్ని వదిలి నగ్నంగా వెళ్ళాలి. ఈ తండ్రి కూర్చొని పిల్లలైనా మీకు మాత్రమే అర్థము చేయిస్తారు. భారతదేశములో సత్యుగం ఉండేదని, దేవీ దేవతల రాజ్యం ఉండేదని, ఒకే ధర్మం ఉండేదని కూడా పిల్లలైనా మీకు తెలుసు. ఇది కూడా భారతవాసులకు తెలియదు. ఇది కూడా తండ్రిని ఎవరైతే తెలుసుకోలేదో వారికి ఏమీ తెలియదు. ప్రాచీన ఋషులు మునులు కూడా మాకు రచయిత రచనల గురించి తెలియదని చెప్పేవారు. రచయిత అనంతమైన తండ్రి, వారికి మాత్రమే రచన ఆది మధ్యాంతులను గురించి తెలుసు. ఆదిని ప్రారంభమని, మధ్య సమయానికి మధ్యము అని అంటారు. ఆది అంటే సత్యుగం, దీనిని పగలని అంటారు. తర్వాత మధ్యం నుండి అంతిమ వరకు రాత్రి అని అంటారు. సత్య త్రేత యుగాలు పగలు. స్వర్గము అద్భుతమైన ప్రపంచం. భారతదేశము స్వర్గంగా ఉండేది. అందులో లక్ష్మీనారాయణులు రాజ్య పాలన చేసేవారు. దీనిని గురించి భారతవాసులకు తెలియదు. తండ్రి ఇప్పుడు స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఫస్ట్ క్లాస్ ఆత్మను. ఈ సమయంలో మనుషులందరూ దేహ అభిమానులుగా ఉన్నారు. తండ్రి ఆత్మ అభిమానులుగా చేస్తారు. ఆత్మ అంటే ఏమిటో కూడా తండ్రి అర్థము చేయిస్తున్నారు. మనుషులకు ఏమీ తెలియదు. భృకుటి మధ్యలో నక్షత్రములుగా ప్రకాశిస్తూ ఉంటుందని అంటారు. కానీ అది ఏమిటో, దానిలో పాత్ర ఎలా నిండి ఉందో వారికి ఏమీ తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయించారు. భారతవాసులైన మీరు 84 జన్మల పాత్ర చేయాల్సి వస్తుంది. భారతదేశమే శ్రేష్టమైన ఖండం. మనుషులందరికీ ఇది తీర్థస్థానము. సర్వులకు సద్గతినిచ్చేందుకు తండ్రి ఇక్కడికి వస్తారు. రావణ రాజ్యము నుండి ముక్తిని కలిగించి మార్గదర్శకులై తీసుకెళ్తారు. మానవులు కూడా ఇలాగే చెప్తారు, కానీ వారికి అర్థము ఏమాత్రము తెలియదు. భారతదేశంలో మొట్టమొదట దేవీ దేవతలుండేవారు. వారే మళ్ళీ పునర్జన్మలు తీసుకోవలసి వస్తుంది. భారతవాసులే దేవతలుగా, తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. పునర్జన్మలు తీసుకుంటారు కదా. ఈ జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు 7 రోజులు పడుతుంది. పతిత బుద్ధిని పావనంగా చేయాలి. ఈ లక్ష్మీనారాయణులే పావన ప్రపంచములో
రాజ్యము చేసేవారు కదా. వారి రాజ్యమే భారతదేశంలో ఉండేది. అప్పుడు ఏ ఇతర ధర్మము లేదు, ఒకే రాజ్యం ఉండేది. భారతదేశము ఎంతో సంపన్నంగా ఉండేది. వజ్ర వైడూర్యాల మహళ్ళు ఉండేవి. తర్వాత రావణ రాజ్యములో పూజారులుగా అయ్యారు. మళ్ళీ భక్తి మార్గములో మందిరాలు మొదలైనవి తయారు చేశారు. సోమనాథుని మందిరము ఉండేది కదా, ఒక మందిరమే ఉండదు. ఈ శివుని మందిరములో ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉండేవంటే మహమ్మద్ గజ్నీ ఒంటెలపై నింపుకొని తీసుకెళ్ళాడు. అంత సంపద ఉండేది. ఒక ఒంటె లక్షల ఒంటెలను తీసుకువచ్చిన నింపుకోలేనంత తరగని సంపద ఉండేది. సత్యుగములో బంగారు వజ్ర వైడూర్యాల మహళ్ళు అనేక ఉండేవి. మహమ్మద్ గజ్నీ అయితే ఇప్పుడు వచ్చాడు. ద్వాపరంలో కూడా ఎన్నో మహళ్ళు మొదలైనవి ఉంటాయి. అవి మళ్ళీ భూకంపములో లోపలికి వెళ్ళిపోతాయి. రావణునికి ఏ స్వర్ణిమ లంక ఉండదు. రావణ రాజ్యములో భారతదేశ పరిస్థితి ఎలా అయిపోయింది? 100% అధర్మము, అసంపన్నంగా పతిత వికారులుగా అయినారు. కొత్త ప్రపంచాన్ని నిర్వికార ప్రపంచమని అంటారు. భారతదేశము శివాలయంగా ఉండేది. దీనిని అద్భుతమైన ప్రపంచమని అంటారు. మనుషులు చాలా కొద్ది మందే ఉండేవారు. ఇప్పుడు కోట్లాది మంది మనుషులు ఉన్నారు. ఇది ఆలోచించే విషయం కదా. ఇప్పుడు పిల్లలైనా మీకు ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఈ సమయములో తండ్రి మిమ్ములను ఉత్తమ పురుషులుగా, బంగారు బుద్ధి గలవారిగా చేస్తున్నారు. తండ్రి మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీకు మంచి మతాన్ని ఇస్తారు. తండ్రి మతానికే మీ గత్మత్ భిన్నమైనది అని మహిమ చేస్తారు. దీని అర్థము కూడా ఎవరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, నేను ఇచ్చే శ్రేష్ఠ మతము ద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఇప్పుడు కలియుగము పూర్తి అవుతుంది. పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. మనుషులు పూర్తి అంధకారములో కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు. ఎందుకంటే శాస్త్రాలలో కలియుగము ఇంకా చిన్న బిడ్డగా ఉందని, ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని వ్రాసేశారు. 84 లక్షల యోనిలోని భావించిన కారణంగా కల్పము ఆయువును చాలా ఎక్కువగా చేసేశారు. వాస్తవానికి కల్పము ఆయువు 5,000 సంవత్సరాలు. మీరు 84 లక్షలు కాదు, కేవలం 84 జన్మలు మాత్రమే తీసుకుంటారని తండ్రి అర్థము చేయిస్తున్నారు. అనంతమైన తండ్రికి ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసు. అందుకే ఇవన్నీ భక్తి మార్గంలోనివని చెప్తారు. ఇది అర్ధకల్పము నడుస్తుంది. భక్తి ద్వారా నన్ను ఎవ్వరూ కలవలేరు. ఇది కూడా ఆలోచించవలసిన విషయం. ఒకవేళ కల్పము ఆయువు లక్షల సంవత్సరాలైతే జనసంఖ్య కూడా ఎక్కువ ఉండాలి కదా. క్రైస్తవుల సంఖ్య
2000 సంవత్సరాలలోనే ఇంత ఎక్కువగా ఉంది. భారతదేశము అసలైన ధర్మము దేవీ దేవత ధర్మము. అది కొనసాగుతూ వచ్చి ఉండాలి. కానీ ఆది సనాతన దేవీ దేవత ధర్మమును మర్చిపోయినందున మాది హిందూ ధర్మమని చెప్తారు. హిందూ ధర్మం అనేది లేనే లేదు. భారతదేశము ఎంతో ఉన్నతంగా ఉండేది. ఆది సనాతన దేవీ దేవత ధర్మము విష్ణుపురిలో ఉండేది. ఇప్పుడు ఇది రావణపురి. అదే దేవతలు 84 జన్మల తర్వాత ఏమైపోయారు? దేవతలను నిర్వికారులని భావిస్తూ స్వయాన్ని వికారులుగా భావించి వారిని పూజిస్తారు. సత్యుగంలో భారతదేశము నిర్వికారిగా ఉండేది, కొత్త ప్రపంచముగా ఉండేది. దీనినే నూతన భారతదేశమని అంటారు. ఇది పాత భారతదేశం. కొత్త భారతదేశం అంటే ఎలా ఉండేది? పాత భారతదేశం ఎలా ఉంది? కొత్త ప్రపంచములో భారతదేశమే కొత్తదిగా ఉండేది. ఇప్పుడు పాత ప్రపంచములో భారతదేశము కూడా పాతదైపోయింది. ఏ గతి పట్టింది? భారతదేశమే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకమైపోయింది. భారతదేశము చాలా సంపన్నంగా ఉండేది, అదే భారతదేశము అత్యంత అసంపన్నమైపోయింది, దివాలా తీసింది. అందరి వద్ద భిక్షం అడుగుతూ ఉన్నారు, ప్రజల నుంచి కూడా భిక్షం అడుగుకుంటూ ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఈ సమయంలో దేహ అభిమానములోని మనుషులకు కొద్దిగా ధనము లభించిందంటే మేము స్వర్గములో కూర్చొని ఉన్నామని భావిస్తారు. సుఖధామము గురించి బొత్తిగా తెలియదు, ఎందుకంటే రాతి బుద్ధి గలవారిగా ఉన్నారు. ఇప్పుడు వారిని బంగారు బుద్ధిగా చేసేందుకు 7 రోజుల బట్టిలో కూర్చోబెట్టండి. ఎందుకంటే పతితులుగా అయ్యారు కదా. పతితులను ఇక్కడ కూర్చోబెట్టలేరు. ఇక్కడ పావనంగా అయిన వారే ఉండగలరు, పతితులకు అనుమతినివ్వలేరు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగములో కూర్చొని ఉన్నారు. బాబా మనలను ఇలాంటి ఉత్తమ పురుషులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. ఇది సత్యమైన సత్నారాయణుని కథ. సత్యమైన తండ్రి మీకు నరుని నుండి నారాయణునిగా అయ్యే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. జ్ఞానము కేవలం ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. వారిని జ్ఞాన సాగర్లని అంటారు. శాంతి సాగర్లు, పవిత్ర సాగర్లు అను మహిమ వారు ఒక్కరికే ఉంది, వేరే ఎవ్వరికీ ఈ మహిమ లేదు. దేవతల మహిమ వేరు, పరమపిత పరమాత్మ శివుని మహిమ వేరు. వారు మన తండ్రి. తండ్రి అని కృష్ణుని అనరు. భగవంతుడనగా ఎవరో ఇప్పటికీ కూడా భారతవాసులకు తెలియదు. కృష్ణ భగవాను వాచ అని అనేస్తారు. కృష్ణుడు పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. సూర్యవంశము నుండి చంద్రవంశములోకి, చంద్రవంశము నుండి వైశ్యవంశములోకి వస్తాడు. హంసో సోహం అంటే ఏమో మనుషులకి తెలియదు. ఆత్మ అయినా నేనే పరమాత్మ అని అనేస్తారు. ఇది ఎంత పెద్ద తప్పు. భారతదేశానికి ఉన్నతమయ్యే కళ, దిగే కళ ఎలా అవుతుందో ఇప్పుడు మీకు తెలుసు. ఇది జ్ఞానము, అదంతా
భక్తి. సత్యుగములో అందరూ పావనంగా ఉండేవారు. రాజారాణుల రాజ్యము నడిచేది. అక్కడ మంత్రులు కూడా ఉండరు. ఎందుకంటే స్వయం రాజారాణులే అధికారులు. తండ్రి నుండి వారసత్వం తీసుకున్నవారు. వారిలో తెలివి ఉంది. లక్ష్మీనారాయణులకు ఎవ్వరి సలహా తీసుకోవలసిన అవసరం లేదు. అక్కడ మంత్రులుండరు. భారతదేశం అలాంటి పవిత్ర దేశము ఏదీ లేదు. మహాన్ పవిత్ర దేశం, దాని పేరే స్వర్గము. ఇప్పుడు ఇది నరకము. నరకము నుండి మళ్ళీ స్వర్గంగా తండ్రే తయారు చేస్తారు. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते। धारण కొరకు ముఖ్య సారు. మొదటి పాయింట్, ఒక్క తండ్రి తలంపే. మొదటి పాయింట్, ఒక్క తండ్రి తెలిపే మంచి మతమును అనుసరించి మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. ఈ కళ్యాణకారి సంగమ యుగములో స్వయాన్ని పురుషోత్తములుగా, బంగారు బుద్ధి గలవారిగా తయారు చేసుకోవాలి. తర్వాతి పాయింట్, 7 రోజుల బట్టిలో కూర్చొని పతిత బుద్ధిని పావన బుద్ధిగా తయారు చేసుకోవాలి. సత్యమైన తండ్రి వద్ద సత్యమైన సత్నారాయణ కథ విని నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. వరదానము, ఫరిస్తా స్థితి ద్వారా తండ్రి స్నేహానికి రిటర్న్ ఇచ్చే సమాధాన స్వరూప భవ. వివరణ, ఫరిస్తా స్థితిలో స్థితమవడమే తండ్రి స్నేహానికి రిటర్న్. ఇలా రిటర్న్ చేసేవారు సమాధాన స్వరూపులుగా అవుతారు. సమాధాన స్వరూపులుగా అవ్వడం వలన స్వయం లేక ఇతర ఆత్మల సమస్యలు స్వతహగా సమాప్తమైపోతాయి. కనుక ఇప్పుడు సమయము అటువంటి సేవ చేసే సమయము, తీసుకోవడంతో పాటు ఇచ్చే సమయం. అందువలన ఇప్పుడు తండ్రి సమానం ఉపకారులుగా అయ్యి అక్రందలను విని మీ ఫరిస్తా స్వరూపము ద్వారా ఆ ఆత్మల వద్దకు చేరుకొని సమస్యలతో అలసిపోయిన ఆత్మల అలసటను దూరం చేయండి. స్లోగన్, వ్యర్థము నుండి నిర్లక్ష్యం అవ్వండి, మర్యాదల నుండి కాదు. ఓం శాంతి.